నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్, మా అతిథులు 2 దశాబ్దాలుగా మా పరిచయం, మా దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారితో మా ప్రయాణం. ఆయన మాకు మార్గదర్శకులు. ఈ సినిమాకు నేను డైరెక్టర్ అయినా ఆయన ఎప్పుడు ఈ 20 సంవత్సరాలతో ఆయనతో చాలా నేర్చుకున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి హెటిక్ షెడ్యూల్లో అసెంబ్లీ ఇవన్నీ జరుగుతున్నా, అలాగే మా ప్రియతమ మా రాయచోటి ఎమ్మెల్యే ఫస్ట్ టైంగా గెలిచిన వెంటనే మినిస్టర్ అయ్యి ఆయన కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. మన సినిమాలో చాలా కష్టపడ్డాం, మీరంతా థియేటర్ రండి చూడండి అని ఎలా చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళ కష్టం ముందర నథింగ్ అనిపించింది. వాళ్ళు ఒక విజన్. అలా అన్నం చూస్తూ ఉంటే మైక్రో లెవెల్ ప్లానింగ్, మేము జనరల్ ప్లానింగ్ చూసాం కానీ మైక్రో లెవెల్ ప్లానింగ్. ఒక సందర్భంలో మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా, అన్న మీ అన్న దేవుడు ఆదినారెడ్డిని నేను ఫాలో అవుతున్నా అన్న, ఈసారి ఎట్టయినా నేను ఎమ్మెల్యే గెలవాలన్నారు. ఆ 7 కొండల సాక్షిగా అన్న మంత్రి అయిపోయారు. అంతకన్నా ముందు మా గురువు గారు చిదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు దేవుగుడిలో ఉంటారు, దేవుడి బ్రదర్స్ వాళ్ళు. ఆయన గెలిచిన అంటే నిలబడ్డ ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అంటే అందుకు కారణం ఆయన క్రమశిక్షణ, పేదల పట్ల ఆయన చేసే నిబద్ధత. అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చిన అదే సహాయంలో జనాలతోనే ఉంటూ ఎంతో ఇదిగా చేయడం నేను కళ్ళారా చూశాను. ఆ ఎలక్షన్ 1 వీక్ బిఫోర్ ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటరింగ్. అక్కడి నుంచి ఏ విధంగా పనిచేస్తే మనం విజయం సాధిస్తాము అని తెలుసుకున్న నేను దేవగుడి అనే చిత్రమే తీయాలి అని కొంత ఇన్స్పైర్ అయ్యాను. అన్న చాలా హ్యూమరస్, నవ్విస్తూ ఉంటారు. ఒక సందర్భంలో నన్ను అడిగారు, సినిమా అంటే ఏంటి, సినిమా చేస్తున్నావు కదా అని. అలా చూస్తూ ఉండిపోయాను నేను. మీరే చెప్తే బాగుంటుందేమన్నా. సినిమా అంటే ఏంటి అన్నారు కానీ నేను చెప్పలేకపోయాను. చలనచిత్రం తెలుగులో అంటారు అంటే సీన్స్ మూమెంట్ అని. అంటే అంత డీప్ అనలైజేషన్తోనే మనం ఒక సినిమా తీసినప్పుడే సక్సెస్ కాగలం అన్నది అక్కడ నేను ఒక సంకల్పం తీసుకున్నాను. అంటే ఎవ్రీ పేజ్ అంటే ఒక చెత్త డైలాగ్ కానీ, ఒక చెత్త ఫ్రేమ్ కానీ, 24 ఫ్రేమ్స్లో ఒక చెత్త ఫ్రేమ్ కూడా ఉండద్దన్నంత నిబద్ధతతో ఒక మహాయజ్ఞంలాగా ఈ దేవుగుడి అనే సినిమాని మీ ముందుకు నవంబర్లో తీసుకొస్తున్నాను. మరిన్ని ప్రెస్ మీట్స్లో మా కంటెంట్ మీకు ప్రజెంట్ చేస్తాం. నచ్చితేనే థియేటర్ రమ్మని కోరుతున్నాను. మీ ప్రేమ అనురాగాలు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు 8 సంవత్సరాల చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను సార్. మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.